ఐబొమ్మ ఈ వెబ్సైట్ తెలియని వాళ్ళు ఉండరు. ఇమ్మడి రవి ఈ పేరు వినని వాళ్ళు ఉండరు. ఐబొమ్మ రవిని హైదరాబాద్ పోలీసులు ఎలా పట్టుకున్నారంటే సింపుల్ ఒక స్టోరీ లాగా చెప్తా వచ్చేయండి. ప్రొడ్యూసర్స్ చాలా మంది చాలా కంప్లైంట్స్ చేయడం మొదలు పెట్టారు. మూవీ రిలీజ్ అయ్యాక కొన్ని అవర్స్ లోనే ఐబొమ్మలు అప్లోడ్ అవుతున్నాయని. సైబర్ క్రైమ్ టీమ్ ఇమీడియట్ గా డిజిటల్ ట్రేసింగ్ స్టార్ట్ చేశారు. ఫారెన్ సర్వర్స్, విపిఎన్స్, ఆఫ్షోర్ హోస్టింగ్ అన్ని ట్రై చేసినా కూడా డిజిటల్ ఫుట్ ప్రింట్స్ మాత్రం హైడ్ చేయలేకపోయాడు. సర్వర్ లాగ్స్, ఐపీ ట్రైల్స్, సిడిఎన్ ట్రేసెస్ అన్ని అనలైజ్ చేసి పోలీస్ కి డౌట్ క్లియర్ అయిపోయింది. అప్పుడు థియేటర్స్ లో సీక్రెట్లీ రికార్డ్ చేసే క్యామ్ కోడర్స్ ని అరెస్ట్ చేశారు. వాళ్ళలో ఒక అసోసియేట్ రవి ఐడెంటిటీ లీక్ చేశాడు. రవి యూరప్ మరియు కరేబియన్ లో ఆపరేట్ అవుతున్నాడు. హైదరాబాద్ లో ఉన్న తన ఫ్లాట్ ని పోలీస్ సైలెంట్ గా వాచ్ చేస్తూ ఉన్నారు. ఇండియాకి తిరిగి వచ్చిన మూమెంట్ లో ఎయిర్పోర్ట్ దగ్గరనే ఇంటర్సెప్ట్ చేశారు. కూకట్పల్లిలో ఉన్న హౌస్ లో సెర్చ్ చేసి పోలీస్ 21,000 పైరేటెడ్ మూవీస్, యూజర్ డేటా, ఫైనాన్షియల్ రికార్డ్స్, సర్వర్ డివైజెస్ అన్ని సీజ్ చేశారు. ఇప్పుడు రవి మీద 7 కొత్త ఎఫ్ఐఆర్లు, 40 ఓల్డ్ కంప్లైంట్స్ ఉన్నాయి. అన్ని ఇన్వెస్టిగేషన్ లోనే ఉన్నాయి. చార్జెస్ కూడా సీరియస్ గా ఉండొచ్చు. కాపీరైట్ యాక్ట్ సెక్షన్ 63, ఐటీ యాక్ట్ సెక్షన్ 66, సినిమాటోగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 6AA మరియు బిఎన్ఎస్ ప్రొసీజరల్ సెక్షన్స్. ఇవి కానీ ప్రూవ్ అయితే 3 to 7 years జైల్, హెవీ ఫైన్స్, ఇంకా అతని ఇల్లీగల్ ఎర్నింగ్స్ మొత్తం సీజ్ చేస్తారు. డొమైన్స్ అన్ని పర్మనెంట్ గా బ్యాన్ చేస్తారు. ఇది రియలిస్టిక్. అయితే మాక్సిమం పనిష్మెంట్ కూడా ఒక 20-30 సంవత్సరాల వరకు కూడా ఉండొచ్చు. ఐబొమ్మ కేసు ఒక థింగ్ ప్రూవ్ చేసింది. సర్వర్లు ఫారెన్ లో ఉంటే మాత్రం సేఫ్ కాదు. డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అనేవి దొరికిపోతావు. నువ్వు ఎక్కడున్నా సరే లా అనేది నిన్ను పట్టుకుంటుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.